పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ నేతల నిరాహార దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర కార్యదర్శి ఎస్ మురళీ మోహన్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె భాస్కరరావు నేతృత్వంలో పార్టీ నాయకులు కలెక్టర్ కార్యాలయం వద్ద బకాయిలు పీఆర్సీ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. 2.5 ఏళ్ల కూటమి ప్రభుత్వానికి అయిన వేతనాలు బకాయిలు రాలేదని నిరసన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించని సందర్భంలో దీక్షను కొనసాగిస్తామని యూటీఎఫ్ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రణబేరి పేరున ఈ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మనసును మీరు గెలిచి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళ మనసును కూడా మీరు గెలవాలి అంటే తప్పనిసరిగా ఏవైతే మా హక్కులు ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చే పీఆర్సీని వెంటనే ఇవ్వాలని, అలాగే మరి ఇంకా చాలా బకాయిలు ఉన్నాయి. 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటిని కూడా వెంటనే చెల్లించేదాకా ఈ పోరాటం కొనసాగుతుందని, ఈ ఏప్రిల్ 28న లోపు కానీ మాతో చర్చించి పీఆర్సీ కమిషన్ వేయకపోతే 29% ఐఆర్ ఇవ్వకపోతే ఏప్రిల్ 28న చలో సెక్రటరీ నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.